హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనిల్ మోటో వ్లాగ్స్. ఈ ఒక్క వీడియోతో బేసికల్లీ బైక్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, మనం జనరల్‌గా ఇంటి దగ్గర మెయింటెనెన్స్ మొత్తాన్ని ఎలా చేయాలి అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే లైక్ వేటిని ఎప్పుడు మార్చాలి, ఏ సిట్యుయేషన్‌ని చూసి అలర్ట్ అవ్వాలి, ఖచ్చితంగా బైక్‌లో ఎప్పటికప్పుడు చెక్ చేయాల్సినవి ఏంటి, అండ్ రిప్లేస్ చేయాల్సిన జనరల్ సర్వీస్ థింగ్స్, టిప్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో ఒక జనరల్ సర్వీసింగ్ చెక్ లిస్ట్ అని చెప్పామనుకోండి, ఎక్కువ టైం అయితే తీసుకోను. సో, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా జనరల్ సర్వీసింగ్ థింగ్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు యూట్యూబ్‌కి కాస్త కొత్త బ్రదర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా! ఓకే. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. బైక్ సర్వీసింగ్ చెక్ లిస్ట్‌లో మనం ముందుగా ఎప్పటికప్పుడు చెక్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్‌ది చైన్. మన బైక్ యొక్క చైన్ ఎవ్రీ 500 నుంచి 1000 కిలోమీటర్లకు ఒకసారి చెక్ చేసి, నీట్‌గా క్లీన్ చేసి, ల్యూబ్ చైన్ స్ప్రేని అప్లై చేయాలి. అండ్ చైన్ బాగా లూజ్‌గా ఉందా, నార్మల్ ఫిట్‌గా ఉందా లాంటివి చెక్ చేసి సరి చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ బ్రేక్స్. సెకండ్ వన్ బ్రేక్స్. ఎవ్రీ 1000 కిలోమీటర్స్‌కి బ్రేక్స్‌ని చెక్ చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా రేర్ వీల్‌కి డ్రమ్ బ్రేక్స్ ఉంటే మాటిమాటికి లూజ్ అవుతూ ఉంటుంది. సో, టైట్ చేస్తూ ఉండండి. బ్రేక్ కేబుల్స్, బ్రేక్ ప్యాడ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, అండ్ బ్రేక్ ఫ్లూయిడ్ కూడా చెక్ చేయడం చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇంజిన్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ అనేది టైమ్ టు టైమ్ మార్చడం చాలా ఇంపార్టెంట్. మీ బైక్ పెర్ఫార్మెన్స్, మైలేజ్ అన్నీ కూడా మంచిగా ఉండాలంటే టైమ్ టు టైమ్ ఇంజిన్ ఆయిల్‌ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ టైం ఎప్పుడు వచ్చింది? ఆ టైం ఎప్పుడు వస్తుందో ఎలా చెప్పేది? అలాగే నా బైక్‌కి ఏది మంచి ఇంజిన్ ఆయిల్ అనేవి తెలుసుకోవడానికి కంప్లీట్‌గా ఏ టు జెడ్ ఇంజిన్ ఆయిల్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్‌లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి చూసి తెలుసుకోండి. అండ్ ఫోర్త్ వన్ టైర్స్ అండ్ వీల్స్. ఎవ్రీ 1000 కిలోమీటర్స్‌కి టైర్స్‌ని చెక్ చేస్తూ, ఎయిర్ ప్రెషర్ చెక్ చేసి అవసరమైతే గాలిని నింపండి. లో ఎయిర్ ప్రెషర్‌లో బైక్ డ్రైవ్ చేస్తే మైలేజ్ కూడా తగ్గుతుంది అని తెలుసుకోండి. అండ్ వీల్ రిమ్స్, స్పోక్స్ క్లీన్ చేస్తూ రస్ట్ పట్టకుండా నీట్‌గా అయితే ఉంచండి. అలాగే టైర్స్‌కి ఏమైనా పగుళ్ళు ఏమైనా వచ్చాయా లేదా అన్నవి కూడా చెక్ చేస్తూ ఉండండి. అండ్ చెక్ లిస్ట్‌లో ఫిఫ్త్ వన్ బైక్ వాష్. ఎవ్రీ 2500 కిలోమీటర్లకి లేదా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసే టైంకి బైక్ నీట్‌గా వాష్ చేయండి. అంటే ఒకవేళ బాగా మురికైతే అంతకంటే ముందే చేయాల్సి ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి. రస్ట్ పట్టకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు బైక్‌ని క్లీన్ చేస్తూ ఉండాలి. అండ్ సిక్స్త్ వన్ ఆయిల్ ఫిల్టర్. ఆయిల్ ఫిల్టర్‌ని, ఇంజిన్ ఆయిల్‌ని చేంజ్ చేసే ప్రతిసారి మార్చుకుంటూ ఉంటే చాలా మంచిది. మీరు కనుక టైమ్ టు టైమ్ ఇంజిన్ ఆయిల్ మారుస్తూ మంచి క్వాలిటీ ఇంజిన్ ఆయిల్‌ని వాడుతుంటే కనుక ఒకసారి తప్పించి ఒకసారి మార్చుకున్నా కూడా ఓకే. బట్ ఆయిల్ ఫిల్టర్ కాస్ట్ తక్కువే కాబట్టి ఇంజిన్ ఆయిల్ రిప్లేస్ చేసే ఎవ్రీ టైమ్ కూడా ఆయిల్ ఫిల్టర్‌ని కూడా మార్చేసుకోండి. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్‌ని ఎవ్రీ 10,000 కిలోమీటర్స్‌కి ఒకసారి రిప్లేస్ చేయండి. మీరు కనుక ఫుల్లీ డస్టీ ఏరియాలో ఎక్కువగా రైడ్ చేస్తుంటే కనుక ఒక 5,000 కిలోమీటర్‌కి ఎయిర్ ఫిల్టర్‌ని క్లీన్ చేసి తిరిగి పెట్టేయండి. లేదు మార్చుకుంటానంటే అది మీ ఇష్టమే. లేదంటే 10,000 నుండి 15,000 కిలోమీటర్లకి మధ్యలో రిప్లేస్ చేసినా కూడా ఓకే. మోస్ట్‌లీ 10,000 కిలోమీటర్స్‌కైతే రిప్లేస్ చేయడం చాలా మంచిది. క్లీన్ అండ్ నార్మల్ రైడ్ చేసేవాళ్ళు, క్లీన్ ప్లేస్‌లో నార్మల్ రైడ్ చేసేవాళ్ళు 10,000 నుంచి 15,000 కిలోమీటర్స్‌కి రిప్లేస్ చేసినా కూడా పర్లేదు. అండ్ ఎయిత్ వన్ బైక్ హోల్ బాడీ అంతా ఒకేసారి ఒకసారి అయితే చెక్ చేస్తూ ఉండండి. బైక్ నడిపేటప్పుడు ఏదైనా పార్ట్స్ లూజ్ అయ్యి వచ్చే సౌండ్స్‌ని గమనిస్తూ బైక్ అంతా చెక్ చేసి ఏవైనా బోల్ట్స్ లూజ్ అయ్యాయా ఆర్ మిస్ అయ్యాయేమో చెక్ చేసి టైట్ చేయడమో లేదా రిప్లేస్ చేయడం లాంటివైతే చేయండి. అండ్ నైన్త్ వన్ సస్పెన్షన్. బైక్ యొక్క ఫ్రంట్ సస్పెన్షన్ ఫోర్క్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఫోర్క్ ఆయిల్ లీకేజ్ ఏమైనా అవుతుందా? ఫోర్క్ ఆయిల్ సీల్ ఏమైనా డ్యామేజ్ అయ్యిందా? ఇలాంటివన్నీ చెక్ చేయండి. ఇన్‌కేస్ ఫోర్క్ ఆయిల్ లీకేజీ ఉంటే కనుక ఫోర్క్ ఆయిల్ సీల్‌ని రిప్లేస్ చేసి ఫోర్క్ ఆయిల్ కూడా వేయండి. అలాగే రేర్ సస్పెన్షన్, మోనో సస్పెన్షన్‌ని చెక్ చేస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్లీ 10థ్ వన్ వచ్చేసరికి లైట్స్, హార్న్ అండ్ బ్యాటరీ. బైక్ బైక్ మెయిన్ హెడ్‌లైట్, సిగ్నల్ లైట్స్, హార్న్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయా లేదా? వాటి పనితీరును గమనించండి. ఏమైనా లో అవుతున్నాయా? ఒకసారికి అవ్వడం లేదా? బైక్ సెల్ఫ్ స్టార్ట్ అనేది ఒకేసారికి అవుతుందా లేదా? టక్కున అవుతుందో లేదో లాంటి విషయాలను గమనిస్తూ బ్యాటరీ పవర్‌ని తెలుసుకొని ఇన్‌కేస్ బ్యాటరీ వీక్ అయ్యి ఉంటే కనుక సర్వీసింగ్ సెంటర్‌కి తీసుకెళ్ళి ఒకసారి చూపించండి. సో, ఇవి గైస్ జనరల్‌గా బేసికల్లీ సర్వీసింగ్ మనం ఓన్‌గా చెక్ చేయాల్సిన విషయాలు. ఏవైనా మిస్ అయ్యుంటే కామెంట్స్‌లో తెలపండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉన్నా గాని కామెంట్స్‌లో అడగండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. జై శ్రీరామ్.